డెడ్‌పూల్ అండ్ వాల్వరిన్ మూవీలో మనకు చాలా క్యారెక్టర్స్ క్యామియోగా కనిపించాయి. అయితే మూవీలో అందరినీ సర్ప్రైజ్ చేసిన క్యామియో వచ్చేసి హెన్రీ క్యావిల్ వాల్వరిన్ వర్షన్ అయిన క్యావిల్‌రీన్. ఇప్పటివరకు వచ్చిన మార్వెల్ మూవీస్‌లో హ్యూ జాక్‌మ్యాన్ కాకుండా వాల్వరిన్‌గా నటించింది హెన్రీ క్యావిల్ ఒక్కడే. ఈ మూవీ డైరెక్టర్ అయిన షాన్ లెవీ రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ మూవీకి సంబంధించి కొన్ని విషయాలను చెప్పాడు. షాన్ లెవీ హెన్రీ క్యావిల్ని అప్రోచ్ అయ్యి ఈ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు హెన్రీ క్యావిల్ ఒక్క సెకండ్ కూడా ఆగకుండా ఈ వాల్వరిన్ వేరియంట్ క్యారెక్టర్కి ఇమ్మీడియట్గా ఎస్ చెప్పాడు. సో దీన్ని బట్టే తెలుస్తుంది అతను మార్వెల్ మూవీస్లో నటించడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడనేది. హెన్రీ క్యావిల్కి సూపర్ మ్యాన్ క్యారెక్టర్ బాగా పేరు తెచ్చిపెట్టింది. అతను సూపర్ మ్యాన్గా వరల్డ్ ఫేమస్. అయితే జేమ్స్ గన్ న్యూ డీసీయూని బిల్డ్ చేస్తుండడం వలన హెన్రీ క్యావిల్ సూపర్ మ్యాన్ రోల్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రజెంట్ న్యూ డీసీయూలో డేవిడ్ కోరెన్స్వెట్ సూపర్ మ్యాన్గా నడుస్తున్నాడు. అండ్ డెడ్‌పూల్ అండ్ వాల్వరిన్ మూవీలో డెడ్‌పూల్ క్యావిల్‌రీని మీట్ అయినప్పుడు అతను ఇండైరెక్ట్గా వార్నర్ బ్రోస్ అండ్ డీసీ స్టూడియోస్ని తిడుతూ ఇది సరైనది అనిపిస్తుంది, మేము నిన్ను వారికంటే కూడా చాలా బెటర్గా ట్రీట్ చేస్తామని చెబుతాడు. మరి హెన్రీ క్యావిల్ ఏదైనా ఒక మంచి సూపర్ హీరో క్యారెక్టర్లో ఫ్యూచర్ ఎంసీలో కనిపిస్తాడేమో చూద్దాం. ఆల్రెడీ ఈ మూవీలో వాల్వరిన్ వేరియంట్గా నటించాడు కాబట్టి ఎంసీయూ ఎర్త్ 616 యూనివర్స్ చెందిన వాల్వరిన్గా హెన్రీనే కనిపిస్తే చాలా బాగుంటుంది. ఈ డెడ్‌పూల్ అండ్ వాల్వరిన్ మూవీలో హెన్రీ క్యావిల్ మనకు మస్కులర్ బాడీతో బేడ్ లుక్లో స్మోక్ చేస్తూ కనిపిస్తాడు. మూవీ కోసం అతను తన బాడీని పెంచుకున్నాడు. మూవీలోని ఈ షాట్ని 1 డే షూట్ చేశారు. అండ్ హెన్రీ ఈ సీన్ ఓకే అయ్యేంత వరకు 8 అవర్స్ పాటు ఆ సిగార్ని స్మోక్ చేయాల్సి వచ్చింది. దానివలన నెక్స్ట్ డే అతని స్టమక్ సిక్ అయింది. అంతేకాదు హెన్రీ తన ఈ క్యారెక్టర్ కోసం అతను తన మీసంని షేవ్ చేసుకున్నట్టు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. దాంతో చాలామంది కూడా జస్టిస్ లీగ్ మూవీ టైంలో జరిగిన దానిని గుర్తుకు తెచ్చుకున్నారు. జస్టిస్ లీగ్ మూవీ రీషూట్స్ టైంలో హెన్రీ మిషన్ ఇంపాసిబుల్ ఫాల్అవుట్ మూవీ కోసం తన మీసాన్ని పెంచుకున్నాడు. అయితే రీషూట్స్లో భాగంగా అతను తన మీసంని షేవ్ చేయాలని అనుకున్నాడు. కానీ పారామౌంట్ దానికి అంగీకరించకపోవడంతో అతనికి మీసం ఉన్నా కానీ అతనికి సంబంధించిన సీన్స్లని షూట్ చేశారు. అండ్ పోస్ట్ ప్రొడక్షన్లో సీజీఐ ద్వారా అతని మీసాన్ని రిమూవ్ చేశారు. అయితే ఆ సీజీఐ అంత పర్ఫెక్ట్గా రాకపోవడంతో అది బాగా విమర్శల పాలైంది. అలాగే ఈ డెడ్‌పూల్ అండ్ వాల్వరిన్ మూవీలో మనకు కనిపించిన మెయిన్ వాల్వరిన్ వచ్చేసి వర్స్ట్ వాల్వరిన్. మూవీలో మనకు ఇతని ఫ్లాష్ బ్యాక్ స్టోరీని చూపించారు. లైక్ ఎక్స్‌మ్యాన్షన్ మీద ఎవరు దాడి చేశారు, ఎక్స్‌మెన్ మెంబర్స్ ఎలా చనిపోయారనేది చూపించారు. కానీ నిజానికి షాన్ లెవీ ఎక్స్‌మ్యాన్షన్లో జరిగిన స్లాటర్ని, ఎక్స్‌మెన్ మెంబర్స్ చనిపోవడాన్ని చూపించాలని ముందనుకున్నారు. కానీ అది చూపిస్తే ఆడియన్స్ని ఈ మూవీ స్టోరీ నుంచి డైవర్ట్ చేసినట్టుగా ఉంటుందని భావించి వారు ఈ సీన్ని తీయలేదు. ఈ విషయాన్ని షాన్ లెవీ అండ్ ర్యాన్ రెనాల్డ్స్లు రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే కొద్ది రోజుల క్రితం జరిగిన శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో రూసో బ్రదర్స్ అవెంజర్స్ డూమ్స్డే మూవీని అనౌన్స్ చేయడమే కాకుండా అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ మూవీస్లో డాక్టర్ డూమ్గా ఆర్డీజే నటించబోతున్నాడని అనౌన్స్ చేసి ఫ్యాన్స్కి ఒక బిగ్ సర్ప్రైజ్ని ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో ధనుష్ నటించబోతున్నాడంటూ ఒక రూమర్ వినిపిస్తుంది. అవెంజర్స్ 5 అండ్ 6 మూవీస్లని రూసో బ్రదర్స్ డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ ధనుష్ ఇంతకుముందు రూసో బ్రదర్స్తో కలిసి వర్క్ చేశాడు. 2022లో వారు డైరెక్ట్ చేసిన ది గ్రే మ్యాన్ మూవీలో అవిక్సాన్ అనే క్యారెక్టర్లో ధనుష్ నటించాడు. ఆ మూవీలో ర్యాన్ గాస్లింగ్, క్రిస్ ఎవాన్స్, అన్నా డే ఆర్మాస్, జెసికా హెన్విక్ లాంటి స్టార్స్ కూడా నటించారు. ఆ మూవీ ప్రమోషన్స్లో భాగంగా రూసో బ్రదర్స్ ధనుష్తో కలిసి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ చేసే అతను, మీరు ఒకవేళ ధనుష్ని అవెంజర్గా క్యాస్ట్ చేయాలని అనుకుంటే అతన్ని ఏ క్యారెక్టర్లో తీసుకుంటారని అడగ్గా జో రూసో మేబీ ఎక్స్‌మెన్లో ఎవరైనా, ఇప్పుడు మార్వెల్లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇంకా వారు యూజ్ చేయని క్యారెక్టర్స్ గురించి థింక్ చేయడం చాలా కష్టమని, కానీ ధనుష్ అమేజింగ్ యాక్టర్ అని అతను చెప్పాడు. ది గ్రే మ్యాన్ మూవీ టైంలో రూసో బ్రదర్స్ మార్వెల్ స్టూడియోస్తో టచ్లో లేరు. అయితే వారిప్పుడు మళ్ళీ ఎంసీయూలోకి ఎంట్రీ ఇచ్చారు. అది కూడా బిగ్ ప్రాజెక్ట్స్ అయిన అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ మూవీస్తో. ఈ 2 మూవీస్లో కూడా మనకు చాలామంది సూపర్ హీరోస్ కనిపించబోతున్నారు.
ధనుష్ అవెంజర్స్ 5 మూవీలో నటించబోతున్నాడన్నది ప్రస్తుతానికి రూమరే. దీనికి సంబంధించి రూసో బ్రదర్స్ నుంచి కానీ ధనుష్ నుంచి కానీ ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. అయితే రూసో బ్రదర్స్ ఆల్రెడీ ధనుష్తో కలిసి వర్క్ చేశారు. అతని వర్క్ని అడ్మైర్ చేశారు. కాబట్టి ఒకవేళ రూసో బ్రదర్స్ ధనుష్ని అవెంజర్స్ 5 మూవీ కోసం క్యాష్ చేసినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ చేస్తే ధనుష్ లాంటి యాక్టర్ని ఎలాంటి రోల్లో తీసుకుంటారనేది చూడాలి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.